మేమైతే వచ్చేసాం అనమాట. ఇంకా మా వారికి ఏదైతే సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నానో ఆ ప్లేస్ అయితే వచ్చేసింది. సో మా ఇంటి దగ్గర నుండి ఒక 20 కిలోమీటర్స్ అవే ఉంది. చాలా ఫేమస్ అని చూపిస్తుంది అనమాట. మామూలుగా రీల్స్లో వాటిలో అయితే బాగా ట్రెండ్ అవుతుంది. సో చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో. దక్ష హాయ్ చెప్పు బేబీ. సో ఇదే అనమాట ఆ ప్లేస్. నేను సర్ప్రైజ్ అయితే చేయాలనుకుంటున్నాను, కాకపోతే దీని పేరు చెప్పడం అయితే నేను మర్చిపోయాను కదా. అండ్ ఈ ప్లేస్ పేరు వచ్చేసి అండర్ ద మూన్ అనమాట. ఇది చిరియాల్ విలేజ్ లో అయితే ఉంది, చాలా లోపలికి అయితే ఉంది. నేను దక్షిద్దరం అయితే వచ్చినాం అనమాట. సో మొత్తం కూడా అసలుకి చాలా సైలెంట్ గా ఉందన్నమాట. మామూలుగా అయితే వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి, అంటే లవర్స్ వస్తున్నారు పోతున్నారు అంతే, అంత ఖాళీగా ఉందన్నమాట. బట్ మనం ఏంటంటే స్కూటీ మీద కానీ బైక్ మీద కానీ వస్తే కొంచెం ఎండ్ వరకు రీచ్ అవ్వచ్చు. అదే కార్లో వస్తే మాత్రం ఇందాక నేను చూపించాను కదా ఇదే ఎంట్రీ అనేసి, సో అక్కడి వరకు మాత్రమే మనం వెళ్ళగలం అనమాట. లోపల దాకా అయితే వెళ్ళలేము. సో ఇప్పుడైతే ఇంకా నేనైతే లోపలికైతే వాక్ చేస్తున్నాను. దగ్గర ఒక 1/2 కిలోమీటర్ పైనే వాక్ చేయాలి. 1/2 కిలోమీటర్ అంటే నార్మల్ గా మనకి ఫ్లోర్ అనేది ఫ్లాట్ గా ఉంటే ఈజీగా అంత దూరం ఏమనిపించదు. కాకపోతే అన్ని కూడా గతుకులు ఎత్తులు పొత్తులు అండ్ కొండలు ఇలాంటివి అయితే ఉన్నాయి అనమాట. సో అందుకోసమే కొంచెం టైం అయితే ఎక్కువనే పట్టేస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళొచ్చే లోపు అయితే ఆయాసం వస్తుంది. సో వెళ్ళేంత వరకు ఆయాసమే ఉంటుంది, మళ్ళీ వచ్చే వరకు ఆయాసం ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక ప్లేస్ మాత్రం చాలా బాగుంది. సో నేనైతే మామూలుగా రీల్స్ మా పక్కన మా రిలేటివ్స్ అయితే వెళ్లారనమాట షూట్ కి. సో చాలా బాగుంది వాళ్ళు తీసుకున్న వీడియోస్ అయితే అవన్నీ. బట్ ఆ డెస్టినీకి రీచ్ అవ్వాలంటే ఇంకా దక్ష ఉన్నాడు కదా, అయినా కూడా సరే రీచ్ అవుదాం అనేసి పాపం వీడిని వేసుకుని కొంచెం వీడిని నడిపించుకుంటూ కాసేపు ఎత్తుకుని అలా అయితే ట్రై అయితే చేశాను. బట్ నేను అక్కడి వరకు అయితే వెళ్ళలేకపోయాను. సర్లే ఇంకా సర్ప్రైజ్ ఎట్లాగో ఇక్కడే ప్లాన్ చేస్తున్నాను కదా, అప్పుడైతే నేను ఎట్లాగో ఇంకా విమానం అయితే తీసుకురా, అప్పుడు దక్ష కూడా వస్తాడు కదా, సో ఇంకా అప్పుడైతే తీసుకురావచ్చులే అనేసి అనుకున్నా. ఇంకా ఇక్కడ లవర్స్ అయితే ఉన్నారు. సో ఇంకా దక్షిణ ఏంటంటే లోపలికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ బాగుంది అనమాట. సో ఇది లోపలికి వెళ్ళే స్విమ్మింగ్ పూల్ అంటే వాడికి ఎంత ఇష్టమో, స్విమ్మింగ్ చేసేది కాదు అని అంటే ఇంకా అట్లీస్ట్ స్టోన్స్ అనే త్రో చేస్తాను అంటే సరేలే ఓకే త్రో చేయి అనేసి అన్నాం అనమాట. మామూలుగా రీల్స్ లో ఇప్పుడు నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్ లో చాలా బాగా వస్తాయి అనమాట. సో సీన్స్ అన్ని కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ కొన్ని షూట్స్ కానీ ఇలాంటి ప్లేస్ లో అయితే చేస్తున్నారు. సో ఇంక ఇదంతా కూడా వాక్ చేసుకుంటూ మొత్తం కూడా స్టోన్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. అండ్ మేబీ ఇక్కడ తాగుతారు అనుకుంటా. సో తాగి మొత్తం ఆ కాజ్ బాటిల్స్ అన్ని కూడా పగలగొట్టి అలా చెత్తలా చేశారనమాట. ప్రస్తుతానికి అయితే ఎలాంటి ఎంట్రీ ఫీ అయితే లేదు, బట్ ఫ్యూచర్ లో దీనికైతే ఎంట్రీ ఫీ ఉంటుందంట. మామూలుగా ఈ గ్రూప్ కింద వస్తే ట్రెకింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో మనకు మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇంకా దక్షిణ అయితే వాడు వాటర్ దిగుతా అంటే సరేలే అనేసి ఇక్కడైతే కూర్చోబెట్టాను అనమాట. ఇంకా నేను కూడా వాడిని ఇక్కడ నుండి కొంచెం వీడియోస్ తీసుకుందాం అనేసి అయితే వాడిని అక్కడ కూర్చోబెట్టాను. అందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దక్ష ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటాడు అనమాట. కదలడు, కొంచెం భయం ఎక్కువనే ఉంది. సో ఇంకా అక్కడ వేరే స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి కొంచెం వీడియో తీయండి బ్రో అంటే ఇంకా సరేలే అక్క తీస్తాము అనేది చెప్పారనమాట. సో వాళ్ళకు కూడా నా యూట్యూబ్ ఛానల్ అనేది చెప్పాను, వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రతి వీడియోకి కూడా చాలా రెస్పాన్స్ అయితే వస్తుంది మీ దగ్గర నుండి. ఇంత లవ్ మీ దగ్గర నుండి రావడానికి నాకు ఇంత టైం పట్టింది. అండ్ నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను అనమాట, అందరు కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఇప్పుడైతే ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి దానికి ఎదురుగా కనిపిస్తుంది కదా, సో అక్కడ అనుకుంటున్నాను అనమాట. అక్కడ కొంచెం బెలూన్స్ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అలా అయినా సరే బెలూన్స్ ప్లాన్ చేసినా కూడా నేను కార్లో తీసుకొని రావాలి. కార్ ఏమో సగం వరకు వస్తుంది, మళ్ళీ అక్కడ నుండి నాకు మేము ఇద్దరం వస్తాం, డెకరేటర్ నేను ఇద్దరం వస్తాం అనుకోండి. సో మళ్ళీ అక్కడ నుండి ప్రాబ్లం అయిపోతుంది అని అయితే ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా నేను దీనికన్నా ముందు ఇంకో ప్లేస్ అనుకున్నాను, బట్ అక్కడ ఏంటంటే అది కొంచెం ఇద్దరు వెళ్ళినా సరే కొంచెం కార్ దగ్గర వరకు వెళ్తుంది, అది బాగుంటుంది. బట్ ఈ ప్లేస్ వచ్చేసి లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది, అందుకోసమే దీన్ని ఎక్కువ నేను దీనే చూస్ చేసుకున్నాను. బట్ ఇంకా నేను సర్ప్రైజ్ చేయాలంటే ఒకరో ఇద్దరో రావాలి, అంటే నాతో పాటు ఒకరో ఇద్దరు వస్తే గానీ వర్కౌట్ అవ్వదు. కాకపోతే పని కూడా ఎక్కువ అయ్యేలా ఉంది, ఇంకా ఆలోచించుకోవాలి. నేను ఆల్రెడీ మొన్న ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను కదా, సో అది వచ్చేసి అక్కడ ఏంటంటే నాకు అది కూడా లాగ్ అయిపోయింది. శంషాబాద్ ఏవేలో ఉంది. నేను లొకేషన్ ఇంకో దగ్గర పెట్టినా కూడా అది నైట్ టైం కొంచెం మళ్ళీ కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో నాకు అది కూడా అక్కడ కొంచెం ప్రాబ్లం అయిపోయింది. ఇది వచ్చేసి నాకు 20 కిలోమీటర్స్ అవేలోనే ఉంది. బట్ ఇదైనా సరే నేను 4 వరకు ఏ సర్ప్రైజ్ ఉన్నా సరే 4 వరకు వైండ్ అప్ చేసేసుకోవాలన్నమాట. అంతకుమించి లేట్ అయింది అనుకోండి అదైతే బిస్కెట్ అయిపోతుంది, ఎందుకంటే అందరు ఎవరు ఉండరు అక్కడ. సో అదనమాట. అండ్ ఇవి రెండు అయిపోయినాయి. ఇంకో ప్లేస్ అయితే మా వారి బర్త్డేకి సర్ప్రైజ్ కి ఇంకో ప్లేస్ అనుకుంటున్నాను. సో అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. దాన్ని బట్టి ఒకసారి మనమైతే ప్లాన్ చేసుకుని కొంచెం డీప్ గా ఆలోచించుకొని దాన్ని బట్టి నేను మొగుడికి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే నేను
మా వారి బర్త్డేని మెమొరబుల్ గా చెయ్యాలి, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఆనందాలు మహా అంటే ఇంకొన్ని రోజులు చేసుకుంటాం, ఆ తర్వాత మళ్ళీ బిజీ లైఫ్ అయిపోతుంది, పిల్లలు కూడా పెద్దగా అయిపోతారు. సో ఇంక ఇవన్నీ పట్టించుకునేంత సీన్ ఉండదు, ఓపిక ఉండదు కాబట్టి సో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. అందుకోసమే ఇలా అన్ని చిన్నపిల్లలా బిహేవ్ చేసి అన్ని కూడా మెమొరబుల్ గా క్రియేట్ చేసుకో, ప్రతిది కూడా నాకు కావాల్సింది అన్ని ఫుల్ఫిల్ అయితే చేసుకుంటాను అనమాట. సో ఫైనల్ గా ఇంకా పైకి అయితే వచ్చేసాను, ఇంకా చాలే అని అనిపించింది అనమాట. సో ఇంకా ఇంటికైతే వెళ్దాము. ఇంకా నేనైతే లొకేషన్ అయితే చూసుకున్నాను. ఇక్కడికి వచ్చినందువల్ల నాకు ఏ టైంకి రావాలి, ఎలా ఉంది అదంతా అర్థమైపోయింది. మళ్ళీ పడు, మళ్ళీ యాక్టింగ్ చేయి, మళ్ళీ పడు. నేను ఇక్కడికి వచ్చాక మనం ఏదైనా చేసే ముందు దాన్ని ఒకసారి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, అప్పుడైతేనే మనకి ఎక్కడ ఎలా ఉందో మనం ఏ చేయగలమో అని తెలుస్తుంది అనే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.